'మిస్సింగ్' ఇది ఒక థ్రిల్లర్, మిస్టరీ, సస్పెన్స్ మూవీ. గాయ్స్ ఇది ఒక హాలీవుడ్ మూవీ. మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 51 మినిట్స్ రన్ టైమ్‌తో 20 జనవరి 2023లో రిలీజ్ అయింది. ప్రెజెంట్ 2025. కానీ నేను ఈ మూవీ సజెషన్ చేస్తున్నాను అంటే బాగుంది కాబట్టి. డోంట్ మిస్. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్‌గా ఉంది. ఈ మూవీ బడ్జెట్ 70,00,000. బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన కలెక్షన్స్ 405.53 సీఆర్. మూవీ చూసాక నచ్చింది గైస్. మూవీ ప్లాట్‌కొస్తే అమెరికా లాస్ ఏంజల్స్‌లో ఒక కుటుంబం ఉంటుంది. తల్లి గ్రేస్, కూతురు 18 ఇయర్స్ జూన్. వీళ్ళిద్దరూ మాత్రమే ఉంటారు. తన భర్త బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధి వచ్చి చనిపోతాడు అని చెబుతుంది కూతురికి. గ్రేస్‌కు భర్త చనిపోయిన తర్వాత ఒంటరితనం నరకంగా ఉండి ఒక లవ్లీ అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఒక ఫ్రెండ్ మీట్ అవుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. అది తన కూతురికి నచ్చదు. అందువల్ల తన తల్లికి దూరంగా ఉంటుంది. ఇద్దరు ఒకే చోట ఉన్నా ఎవరు ఉన్నట్టుగా ఉంటారు. తను ప్రేమించిన కెవిన్‌తో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ కొలంబియా దేశానికి. వాళ్ళమ్మ వెళ్తూ మళ్ళీ మేము తిరిగి వచ్చేటప్పుడు మమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకోమని తన కూతురికి చెబుతుంది. జూన్ వాళ్ళమ్మ వచ్చే రోజు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తుంది. కానీ వాళ్ళమ్మ తిరిగి రాదు. జూన్ ఈవినింగ్ వరకు అక్కడే ఉంటుంది. వాళ్ళమ్మ రాకపోవడం తనకు మెసేజ్ పెడుతుంది. కానీ మెసేజ్‌కి రిప్లై రాదు. కాల్ చేస్తుంది. కలవదు. అప్పుడే జూన్‌కి ఒక విషయం తెలుస్తుంది. వాళ్ళ అమ్మ ప్రేమించింది ఒక రిలీవ్ ఖైదీని అని తెలిసాక జూన్ భయపడుతుంది. కెవిన్ యొక్క అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటుంది. అప్పుడు అర్థమవుతుంది కెవిన్ లేడీస్‌ని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటాడని. వాళ్ళ అమ్మ కూడా అలాగే ట్రాప్ చేసి ఉంటాడని, వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని వెతకడం మొదలుపెడుతుంది. తను ఎలా మిస్ అయింది? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ప్రేమించిన వ్యక్తి ఏమైనా చేశాడా అని ఎన్నో అనుమానాలు తనకు వస్తాయి. వాళ్ళ అన్ని విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళ సోషల్ మీడియా, ఈమెయిల్స్ అన్నీ చెక్ చేస్తుంది. వాళ్ళ మెయిల్స్ ద్వారా మన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వారు ఉన్న లొకేషన్ ట్రాక్ చేద్దాం అనుకుంటుంది. కానీ వాళ్ళ ఐడీస్ ఉంటాయి కానీ పాస్వర్డ్ తెలీదు. వాళ్ళు వెళ్ళిన కొలంబియాలోని హోటల్ పేరు తెలుసుకొని అక్కడికి ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వెళ్లారని కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ తనకు అక్కడ లాంగ్వేజ్ రాదు. అప్పుడు గూగుల్ ట్రాన్స్‌లేట్ ద్వారా మాట్లాడుతుంది. వాళ్ళు చెప్పింది ఇక్కడ టైప్ చేస్తూ, తను చెప్పాల్సింది ట్రాన్స్‌లేట్ చేస్తూ వస్తుంది. అలా వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు. ఆశ్చర్యపోతుంది. సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుంది. అది ఓవర్ రైట్ అవుతుందని చెప్తారు. మా దేశంలోనే ఒక హౌస్ కీపింగ్ సంబంధించిన ఒక వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ ఒక పర్సన్‌ని బుక్ చేసుకుంటుంది. తనకు అంతా చెబుతుంది. వాళ్ళ అమ్మ గురించి మిస్ అయింది అని తనని ద్వారా హోటల్‌కి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ చూడమని చెబుతుంది. అప్పటికి ఏ ఇన్ఫర్మేషన్ దొరకదు. అప్పుడు అక్కడ ఉన్న పోలీసులకు కంప్లెయింట్ చేద్దాం అనుకుంటుంది. వీళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఒక డాక్టర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. తన అమెరికా ఎంబసీతో మాట్లాడి కంప్లెయింట్ చేద్దామని చెప్తుంది. తద్వారా కొలంబియాకు సంబంధించిన పోలీసుతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ కేసు నమోదు చేస్తుంది. అక్కడ పోలీసులు ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు. ఇక జూన్ కూడా సోషల్ మీడియా ద్వారా రకరకాల సైట్స్ ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఏం చేశారు? వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేస్తామని ట్రై చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా సడెన్‌గా వాళ్ళ ఫాదర్ వస్తాడు. తనకర్థం కాదు. వాళ్ళ ఫాదర్ చనిపోయాడని చెబుతుంది. కానీ తను బతికే ఉంటాడు. తను ఎందుకలా చెప్పింది? తను దొరికిందా లేదా? తను నీకు కనిపెట్టడానికి ఏ ఏ ప్రయత్నాలు చేశారు? అన్నదే స్టోరీ లైన్. ప్లస్ పాయింట్స్. స్క్రీన్ ప్లే బాగుంది. డైరెక్షన్ కూడా ఎక్సలెంట్‌గా అని చెప్పుకోవచ్చు. స్టోరీని ఇంప్లిమెంటేషన్ చేసిన పద్ధతి చాలా బాగుంది. డైరెక్టర్ వచ్చే కొరియోగ్రఫీ అవ్వచ్చు, మెయిన్‌లీ సినిమాటోగ్రఫీ, మూవీ మొత్తం ఒక రూము, ఆ రూమ్‌లో ఉన్న సిస్టమ్ వీటి ద్వారానే సినిమా మొత్తం నడుస్తుంది. కానీ చాలా బాగా డైరెక్ట్ చేశారు. దేనికంటే మూవీ లొకేషన్స్ ఏమి ఉండవు. ఒక రూమ్‌లో జూన్ ఉంటుంది. జూన్‌కి ఎదురు ఒక సిస్టమ్ ఉంటుంది.
తను ఐఫోన్ ఉంటుంది. వీటి ద్వారానే సినిమా మొత్తం నడుస్తుంది. ఐఫోన్ టెక్నాలజీ ద్వారా మొత్తం మూవీ మొత్తం నడుస్తుంది. వాళ్ళమ్మ మిస్ అయిన సంగతి తెలిసిన తర్వాత తను మొత్తం ఆ రూమ్‌లో ఉండే వాళ్ళ అమ్మను కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. అది మొత్తం సోషల్ మీడియా ద్వారా ఒక జీమెయిల్ ద్వారా జరుగుతుంది. ఈ మూవీ చూసాక మీకు అనిపిస్తుంది మనకు తెలియనివి చాలా ఉన్నాయి. మెయిల్ మెయిల్స్ స్టోరీ ఎందుకంటే మనం జీమెయిల్ అనేది వాడతాం. లేక ఆండ్రాయిడ్ మొబైల్‌లోకి కంపల్సరీ ఈమెయిల్ ఇస్తేనే వర్క్ అవుతుంది. ఇంతే తెలుసు. ఆఫ్టర్ ఈ మూవీ చూసాక ఓ జీమెయిల్ ద్వారా ఎంత తెలుసుకోవచ్చా అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత క్లియర్‌గా చూపిస్తారు. దీనిలో టెక్నాలజీ మట్టుకు ఎలా వాడాలో అలా వాడారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. డబ్బింగ్ చాలా బాగుంది. ఎక్కడ బోరింగ్ కొట్టదు. స్టోరీ మొత్తం ఇంప్లిమెంటేషన్ బాగా చేశారు. లాస్ట్‌లో తను వేరే ఒక రూమ్‌లో ఉండి ఇంట్లో ఉన్న మొబైల్ ద్వారా పోలీసులకి కాల్ చేస్తుంది. అది సిరిని ఉపయోగించి. ఈ సీన్ మటుకు నాకు చాలా బాగా అనిపించింది. మైనస్ పాయింట్స్. ఫస్ట్ 20 మినిట్స్ స్లోగా నడుస్తుంది. సెకండ్ హాఫ్‌లో కెవిన్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇంకొంచెం బ్రీఫ్‌గా ఇస్తే ప్లస్ అయ్యేది. అలా కొంచెం ఎఫెక్ట్ అలాగే వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసి సీన్ ఒకటిగా చూపిస్తారు. అది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? వాళ్ళు ఎవరు అన్న దాని గురించి చెప్పరు. వాళ్ళ ఫాదర్ రోల్ కూడా స్టోరీ పెట్టారు. ఒక సింగిల్ లైన్ వర్డ్‌లో తన గురించి చెప్తారు. కెవిన్‌కి ఒక లేడీ హెల్ప్ చేస్తుంది. తన గురించి ఎవరు చెప్పరు. చెప్తే స్టోరీ ఇంట్రెస్ట్‌గా ఉండేది. ఇంతే మైనస్ పాయింట్స్. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3/5. థాంక్స్ ఫర్ వాచింగ్.